హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు పండు మిర్చి ఎర్ర కారం చేసుకుందామండి. దానికి కావాల్సిన పదార్థాలు పండు మిరపకాయలు, ఎండు కొబ్బరి, చింతపండు, బెల్లం. ఇప్పుడు వీటన్నింటినీ ఒక మిక్సీ జార్లో వేసుకుందాం. ఇది 2 months వరకు నిల్వ ఉంటుందండి. పండుమిర్చి కారం అనేది చపాతీ, రైస్, పప్పు కాంబినేషన్కి చాలా అంటే చాలా బాగుంటుంది. అలాగే కొంచెం ఉప్పు కూడా, సరిపోయినంత ఉప్పు కూడా తీసుకుందాం. వీటన్నింటినీ మిక్సీ పట్టుకుందామండి. ఇప్పుడు కొంచెం బరగ్గా పట్టుకుంటే బాగుంటుందండి, ఇది మరీ పేస్ట్ లాగా కాకుండా. ఇప్పుడు ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి కొంచెం ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, అలాగే చిన్నగా తరుక్కున్న ఎర్రగడ్డలు బాగా మగ్గాలండి. ఇవి ఎంత మగ్గితే అంత టేస్ట్ ఉంటుందండి. మధ్యలో కలుపుతూ ఉండాలండి, లేదంటే అడుగంటిపోతాయి. చూడండి, కలర్ చేంజ్ అవుతుంది ఎర్రగడ్డ. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ని ఇందులోకి వేయాలండి. ఇది బాగా పచ్చివాసన పోయేంత వరకు మగ్గించాలి. మనం ఎంత మగ్గిస్తే అంత బాగుంటుందండి రుచి మాత్రం. ఇది నాకు మా పెద్దమ్మ నేర్పించిందండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు కలర్ చేంజ్ అయ్యింది చూడండి, ఇప్పటికి. మనం ఎక్కడైనా జర్నీస్కి వెళ్ళినప్పుడు కూడా చపాతీ ఇది తీసుకొని పోతే చాలా బెస్ట్ అండి. అంతే అండి, ఇది ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే సరిపోతుంది. చాలా బాగుంటుంది.